గోదావరి జిల్లాలో ఎక్కడ చూసినా సరే వినాయక చవితి సందడి మొదలైందని చెప్పవచ్చు. అనేక ప్రతిమల రూపంలో ఏదైతే వినాయకుడి విగ్రహాలు బయట అమ్ముతున్నారు. అలాగే మరికొంతమంది పీఓపీని దూరం చేస్తూ కూడా మట్టి విగ్రహాలు కూడా సేల్ చేస్తున్నారు, అది తక్కువ ధరతో. ముందుగా మనతో పాటు ఇక్కడ నిర్వాహకులు ఏదైతే మట్టి విగ్రహాలని అమ్మాలి అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి భాను అని చెప్పే వ్యక్తి అయితే ఇక్కడ ఉన్నాడు. సో ఒకసారి ఆయన అడుగు తెలుసుకుందాం. అంటే మట్టి విగ్రహాలపై చాలామంది అవేర్నెస్ ఉండదు. స్వామివారిని ఎంత అలంకరణగా ఎంత మంచిగా తీసుకెళ్ళి మండపంలో పెట్టాలి, పూజలు చేయాలి అని కోరుకుంటారు తప్ప అది పర్యావరణానికి ఎంతవరకు మనకి హాని కలిగిస్తుందని చాలామందికి తెలియదు. సో ఇక్కడ నిర్వాహకులు అయితే ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఈ మట్టి విగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి కదా, ఈ మట్టి విగ్రహాలకి ఎందుకు ఎంచుకోవడం జరిగింది మీరు? అంటే చాలా మంది చాలా రకరకాలుగా అమ్ముతున్నారు. ప్యాస అమ్మకం దృష్టిలో మట్టి విగ్రహం అమ్ముదాం అని చెప్పి అలా తెచ్చి అమ్ముదాం అని చెప్పి పెట్టాము జనాలకి. అదేంటి మంచి వాటర్ కూడా ప్యాస కలగతారు, ఇది మట్టి అయితే ఊరికి కరిగిపోతుంది, వాటర్ కూడా చాలా బాగుంటుంది అని చెప్పి మట్టి విగ్రహం తెచ్చి అమ్ముతున్నాను. ఏ సైజ్ నుంచి ఏ సైజ్ దాకా తయారు చేస్తున్నారు? ఈ సైజు కానీ ఉంటుంది, బాగా 0 కానీ 2.4 ఉంటుంది ఆ సైజ్. ఎంతకు అమ్ముతున్నాయి? 50 రూపాయలు స్టార్టింగ్ అండి, 500 ఉంది. ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఒక 2 days అయింది పెట్టి. అంటే ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? నేను ఇంతకుముందు లాస్ట్ ఇయర్ పెట్టాను, ఈ సంవత్సరం 2వ సంవత్సరం. అంటే ఇదివరకు మీరు ఇదే మట్టి విగ్రహాలు పెట్టి అమ్మారా లేకపోతే వేరే కలర్? ఓన్ మట్టే పెట్టింది, ప్యాస పెట్టాలి. మట్టి విగ్రహం అమ్ముతాము, మట్టి పెంబుదలు అమ్ముతాము. మట్టి అయితే అందరికి మంచిది, కొద్దిగా ఏ రోగాలు రావు, ఏమి రావు, స్వచ్ఛగా ఉంటుందని చెప్పి మట్టి వేస్తున్నాను. ఇవో నష్టం అంటే అది కరగో బేగ జనాలు కూడా ఈ మధ్యన మట్టి ప్రతి మట్టి విగ్రహం కావాలంటున్నారు. ఆ ఆలోచన మట్టి అమ్ముదాము, లేదంటే ఒక మట్టి లేకపోతే మామూలుగా ఊరుకున్నాం, అందుకు మట్టి తెచ్చాం. చూసారు కదా, అదే మట్టి యొక్క ప్రాధాన్యత తెలిసి ఎందుకంటే అంటే పర్యావరణాన్ని కాపాడాలి, అలాగే అమ్మాలి, మట్టి విగ్రహాలు అమ్మాలి అనే ఒక కాన్సెప్ట్ అయితే ఇతను అమ్మే పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు ఏదైతే అర్చకులు ఉన్నారు, అక్కడ మన ఆలయానికి సంబంధించిన వెనకల ఆలయం ఉంది, దానికి సంబంధించిన అర్చకులు అయితే ఉన్నారు. అయితే ప్రధానంగా ఈ పూజకు సంబంధించి ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి, అలాగే ఎటువంటి ఆ పూజలు నిర్వహిస్తుంటారు అనేది ఆయన మాటలు అడుగుదాం. నమస్తే అండి. చెప్పండి సార్. ఏంటి అది వినాయక చవితి అనగానే చాలా మంది అంటే ఫస్ట్ ఏ మంచి కార్యక్రమం జరిగినా సరే ముందు వినాయకుడి యొక్క పూజని స్టార్ట్ చేస్తారు. సో ఈ వినాయక చవితికి సంబంధించి ఎటువంటి మహిళలు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అంటే మంచి ఎలా మొదలు పెట్టాలి? ఈ వినాయక చవితి యొక్క ప్రాధాన్యత ఏంటంటే స్వామి, ఈ వినాయక చవితి నాడు ఎవరైతే శ్రద్ధాభక్తులతో ఆ యొక్క వ్రతాన్ని ఆచరిస్తారో వారికి సంవత్సరం పొడుగున ఆ జన్మం కూడా ఆ గణపతి ఏ విఘ్నాలు లేకుండా అన్ని శుభ కార్యక్రమాలకి, ఏ కార్యక్రమానికైనా శుభాశుభాలకి ఆయన ఆశీస్సులు ఉండి దిగ్విజయంగా జరుగుతుంది. ఒక శ్రీశైలం ఉంది, శ్రీశైలం క్షేత్రానికి మనం వెళ్ళగానే సాక్షి గణపతిని కలవకుండా మనం శ్రీశైలం వెళ్ళిన లెక్క రాదు. ఎందుకని? ఆయనకు ఒక శివపార్వతులు ఇచ్చిన వరం ఏమిటంటే గణపతికి ఎవరైతే అశుభ కార్యక్రమాల్లో ప్రథమంగా నిన్ను కొలిచి చేస్తారో వాళ్ళకి ఏ ఆటంకం లేకుండా దిగ్విజయంగా శుభంగా జరగాలి అని ఆ వరం ఇచ్చారు. ఈ వ్రతాన్ని ఈ యొక్క చవితి నాడు చేసుకుని అక్షంతను నెత్తి మీద వేసుకుంటే, శిరస్సు మీద వేసుకుంటే మనకి ఏ యొక్క నీనాపనిందులు అంటే ఏదో ఎవరి ద్వారా చిన్న మాటలు రావడం, ఏదైనా కొంచెం ఒత్తిడి పడడం అవి లేకుండా ఆ చంద్రుడు మన సర్వదా కాపాడుతాడు. అంచేత ఎవరు అయినా సరే ఈ చవితి నాడు కుదిరినా కుదరకపోయినా ఆటంకాలు వచ్చినా ఈ చవితి నాడు ఆ చంద్రుడిని అక్షంతలు వేసుకుని, కథాక్షంతలు వేసుకుని ఆ చంద్రుడిని చూసినా మీకు సర్వ దోషములు పోయి ఆ యొక్క గణపతి అనుగ్రహం తప్పనిసరిగా కలుగుతున్న వేదమాత చెప్పింది మాట, సమస్త సన్మంగళాని భవంతు. అంటే ప్రధానంగా అంటే మహిళలు అంటే ఉదయాన్నే లెగిసి అంటే ఎటువంటి పూజలు అంటే ఏం పెడుతూ ఉంటారు, అలాగే ఎక్కువ మనకి మండపం పెడుతుంటారు, అనేక ఫలాలు కూడా పెడుతూ ఉంటారు, దానికి ప్రాధాన్యత ఏంటండి? ఈ యొక్క వినాయక చవితి నాడు ఆ వినాయకుడికి ఉండ్రాళ్ళు ఇష్టం ఒకటి. 2 ఏంటంటే గరికి, మారేడు, జామ అనేక రకమైన పత్రులు ఆయనకి స్వామికి ప్రీతి. ఆ పత్రులన్నీ కూడా మనకి వీలున్నప్పటికీ మట్టి విగ్రహం చేసుకుని ఆ మట్టి విగ్రహానికి మనం ఇవన్నీ పూజ చేసి ఆ ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టి క్షీర, అన్నం, దద్దోజనం ఆ స్వామికి మనం ఏం పెట్టాలో అన్నీ పెట్టుకుని చలివిడి, వడపప్పు అన్నీ నైవేద్యం పెట్టుకుని ఆయనకి నైవేద్యం పెట్టగానే ఆయన స్వీకరిస్తారు. అప్పుడు ఆ యొక్క ప్రసాదాన్ని మనం భుజించి చక్కగా వ్రతాన్ని ఆచరించి అదే రోజు సాయంత్రం మనం అక్షంతల శిరస్సు మీద వేసుకుంటే మనకి
ఆ యొక్క స్వామి అనుగ్రహం తప్పనిసరిగా కలుగుతుంది. మహిళలు ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి, అది కూడా పూజలు ఏ టైంలో స్టార్ట్ చేయాలన్నారు? ఈ యొక్క పూజని ఉదయం మనం ప్రాతకాలం లేచి మన అనుష్ఠానాలన్నీ చేసుకున్నాక జపతపాదులు అయ్యాక చక్కగా స్త్రీ పురుషులు భార్యాభర్తలు పిల్లలు అందరూ కూర్చుని బంధువులు ఉంటే బంధువులు ఒక పురోహితుడిని పెట్టుకుని చక్కగా వ్రతం చేసుకుని నైవేద్యం పెట్టి చక్కగా మనం వచ్చిన వాళ్ళ ఇరుగు పొరుగు అందరికీ కూడా ప్రసాదాలు పెట్టి వారు కూడా తీసుకుని ముఖ్యంగా ఉండ్రాళ్ళు కానీ పరమ ప్రాణం ఆ ఉండ్రాళ్ళు కూడా పెట్టి మనం కూడా తీసుకుని 9 రోజులు నవరాత్రులు గణపతి నవరాత్రులు 9 రోజులు కూడా రోజుకు ఒక పదార్థం ఆడవారు చేసి మనకి శక్తి ఉన్న మట్టుకే ఎక్కువ విశేషంగా చేయకపోయినా మన శక్తి ఉన్న మట్టుకు చేసి నైవేద్యం పెట్టుకుని ఇరుగు పొరుగు పెట్టి మనం భుజించి ఆ 9 రోజులు ఆచరించి ఆ యొక్క వినాయకుడిని నిమజ్జనం చేసినట్టయినా మనము ఆ జన్మం కూడా ఆ గణపతి అనుగ్రహం కలిగి శివపార్వతుల అనుగ్రహం తప్పనిసరిగా మనకు కలుగుతుందని చెప్పి వేద శాస్త్రములు పురాణ ఉపనిషత్తులు అన్నీ మనకు చెప్పాయి. చూసారు కదా, ఆ యొక్క శివపార్వతుల అనుగ్రహం కలగాలి అంటే కనుక ఈ స్వామివారికి పూజలు 9 రోజులు కూడా చాలా నిష్ఠతో చేయాలని చెప్తున్నారు. అలాగే మహిళలు కూడా ఇటువంటి జాగ్రత్తలు పాటించాలి, ఇటువంటి పూజలు చేయాలి అని కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే ఈ పూజలన్నీ మనం చేస్తున్నప్పుడు కూడా మనం ఇంట్లో పెట్టుకునే వినాయకుడి విగ్రహాలు ఎలా ఉండాలి, అలాగే ఎటువంటి విగ్రహాలు వాడాలి అని చెప్పి కూడా ఇప్పటికే మన ప్రభుత్వం కూడా సూచనలు ఇచ్చింది. అంటే పిఓపి వాడొద్దని చెప్పి కూడా కంఠపదంగా చెప్తున్నాయి. మరోపక్క చాలామంది మాత్రం చాలా పిఓపి వాడుతున్నారు. అది పర్యావరణానికి చాలా హాని కలిగించే పరిస్థితి అయితే మనం చూడొచ్చు. చాలా కొంతమంది మాత్రమే ఇలాంటి మట్టి విగ్రహాలు అమ్మే పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా మట్టి విగ్రహం వాడాలని చెప్పి మనం కోరుకుందాం. కెమెరామెన్ మహితో ఆలీ, ఏలూరు నుంచి.